తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే, నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అట్లాగే పరకామణి టీటీడీలో అసలు ఏం జరుగుతుంది అనే అంశాలు, వీటితో పాటుగా ప్రస్తుతం ఏదైతే సిట్టు ఈడీ ఈ మద్యం స్కామ్కి సంబంధించిన వ్యవహారం ఎంతవరకు వచ్చింది, ఈ మూడు అంశాలపైన ఈరోజు మనం చర్చ జరపబోతున్నాము. మనతో పాటు ఆయన యొక్క విశ్లేషణ తెలపడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అయినటువంటి అడిసిమల్ శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ముందుగా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సరే, ఆయన ప్రతిపక్ష హోదా అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఇక అది జరిగేది కాదు, పెట్టేది కాదు అన్నట్లుగానే ఉంది. ఇక రావడానికి కూడా ఏమాత్రం సముఖత చూపించట్లేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అయినా కానీ మామూలుగా కూటమి కాబట్టి వన్ సైడెడ్గా ఉంటాయని అనుకుంటే అలా లేదు. ఏమవుతుందంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోణం ఆలోచిస్తే వాళ్ళ పైకి ఏం చెప్పినా లోపల గుబులు ఉందండి. అతనికి చాలా దిగులు ఉంది. ఓకే. ఇంకోటి ఏంటంటే గుబులు ఎందుకంటే గత 5 సంవత్సరాలు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభ నడిచిన తీరు, అక్కడ జరిగిన చర్చలు, అప్పటి ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ సభ్యుల మీద వీళ్ళు వాడిన భాష, వాళ్ళు హ్యూమిలేట్ చేసిన విధానం, వాళ్ళు విక్రించిన ఇది అంతా ప్రజలంతా చూశారు. అవును. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని నోట్లోంచి నొరగలు వచ్చేలా పొగిడేవారు. అవును. అసలు ఆయనకే సిగ్గేసేది. ఇట్లా నన్ను ఇలాగంటున్నారు వీళ్ళు, నాకు అంత సీన్ లేదు కదా అని ఫీలింగ్ ఆయన ముఖంలో కనపడిపోయేది. అదో రకంగా నవ్విపోయాడు ఆయన. ఇప్పుడు సరే, అతను మనం ప్రతిపక్ష హోదా అర్హత సాధించకపోయినా ప్రజలు మనం తిరస్కరించిన బాధ్యతగా 11 మంది గెలిచారు. అతను ఎమ్మెల్యేగా మామూలుగా అయితే వెళ్ళాలి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే వెళ్తాడో, కొత్తగా ఎన్నికైన వాళ్ళు అయితే ఖచ్చితంగా సభలో ఉండాలి. వాళ్ళ తాలూకు, వాళ్ళ ప్రాంతం, వాళ్ళ నియోజకవర్గం తాలూకు సమస్యలను ప్రస్తావించాలని కోరుకుంటారు. వాళ్ళ ఉనికిని ప్రజలు గుర్తించాలని కోరుకుంటారు. వాళ్ళ ఉనికి ప్రజలు కనపడాలని కోరుకుంటారు. అవును. అదొక అనుభవం అసెంబ్లీలో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక పార్టీకి అధ్యక్షుడు, శాశ్వత అధ్యక్షుడు, రాష్ట్రం అంతా ఆయనకి దాదాపు 39% ఓట్లు ఇచ్చారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా, గణనీయమైన సీట్లు లేకపోయినా ఓట్లు బాగానే వచ్చినాయి. వాళ్ళ కోసమైనా సరే ఆయన అసెంబ్లీకి వచ్చి ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. ఏ ప్రభుత్వమైనా 100కి 100 పాళ్ళు చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా పనిచేస్తుందని చెప్పలేం. ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. అవును. పాలసీ డెసిషన్ మేకింగ్లో కానీ, లేదా అధికారుల అలసత్వం కానీ, కొంతమంది స్థానిక నాయకుల నిర్లక్ష్యం కానీ అనేక చోట్ల, అలాగే కరప్షను, ఇవన్నీ అవకతవక నిర్ణయాలు కొన్ని ఉంటాయి. వీటి వల్ల ప్రతిపక్షానికి, అదే ఆ వైరి పక్షానికి ఒక ఆయుధం అది. ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావించడం వల్ల వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఈ సమస్యను ప్రస్తావించారు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఉపశమనం ఊరటగలుగుద్ది. మన గురించి అదే వెంటనే అయినా అవ్వకపోయినా మన సమస్యని ప్రస్తావించారు, ఇవాళ రేపన్నా సాల్వ్ అవుద్దేమో అని ఆలోచిస్తారు. అవును. ఒకటి అంటే ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న మొత్తం జిడ్డు కింద పెట్టింది అంతా అతని మీద వ్యతిరేకత, అందులో కొంచెమన్నా కరగడానికి అవకాశం ఉంది. అలాగే అతను కూడా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి కొన్ని అంశాలు తీసుకుని మాట్లాడచ్చు. ఆ అవకాశాన్ని అతను చేతులారా వదులుకుంటున్నాడు. కారణం ఏంటి? ఈ దిగులు ఒకటి ఉంది. ఆ దిగులు ఏంటంటే, అసెంబ్లీకి వెళ్తే గతంలో రాయల్గా దర్జాగా ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళిపోడు. అవును. ఇప్పుడు బిక్కుమంటే ఒక ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలి. అక్షర క్రమంలో అతను మాట్లాడే అవకాశం వస్తుంది మన పార్టీలో. సమయం ఎక్కువసేపు నిజంగానే ఉండదు. అయితే నువ్వు మాట్లాడేది ఏముంటుంది? ఎక్కువ సమయం ఇచ్చే సుఖమేటి నీకు మామూలుగానే. ఆయనకి తెలుసు ఆ విషయం ఏంటి. ఒకవేళ సమయం ఇచ్చినా మన దగ్గర సబ్జెక్ట్ లేదు కదా. అదే అంటుంది, ఎక్కువ సమయం ఇవ్వకపోతే ఎక్కడో మంచిది కదా. కాన్క్లేవ్లోనే ఎక్కడోసారి అక్కడ విదేశాల్లో ఎక్కడో ఒక క్వశ్చన్ వేస్తే లెంగ్దీ క్వశ్చన్ అన్నాడు. అవును. తడుమున్నాడు. అటు ఇటు చూస్తే ఇలా చూస్తున్నాడు అనుకున్నాం మనం. కాబట్టి అక్కడ ఏమవుద్ది అంటే, సపోజ్ ఆయన
రైతుల గురించి మాట్లాడాడు అనుకోండి, రైతులకు వీళ్ళు చేసినంత ద్రోహం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ సర్వేలు పెట్టి భూ సర్వేలు పెట్టి జగనన్న భూ సర్వే దగ్గర నుంచి మొదలుపెట్టి భూములు ఇచ్చిన రైతుల వరకు కూడా దొళ్ళగొట్టేస్తారు వీళ్ళు పట్టుకుని. ఆ ప్రాజెక్టుల గురించి మాట్లాడాడు అనుకోండి, అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడం దగ్గర మొదలుపెట్టి పోలవరాన్ని పడకేయించడం దగ్గర నుంచి మొదలెట్టి ఈ సిట్టింగ్ హెడ్ కదా కుప్పంలో ఉన్నాయి, అవును, అది కూడా వస్తుంది తెరపై. అక్కడ వరకు కూడా ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. అలాగే ఇతను ఏ సందర్భం ఏ సమస్య గురించి మాట్లాడినా ఇతను ఆల్రెడీ ఆ సమస్యని పెంచినవాడు కానీ ఆ సమస్యను సృష్టించినవాడు కానీ ఆ సమస్యని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నవాడు కానీ ఇతనే అయి ఉంటాడు. అంచేత ఆ రకంగా కూడా దిగులు ఉందని మనం అడిగి సుఖమేముంది, మనం తిరిగి మన మీద బూమరాంగ్ అవుద్ది అనేటువంటి దిగులు ఒకటి ఉంది. ఇలా గుబులు దిగులు ఈ రెండే కాకుండా ఈయన వ్యక్తిగతంగా కొంత ఇన్ఫీరియారిటీ ఉంది, ఆత్మన్యూనత. ఎలాగంటే అతను ముఖ్యమంత్రిగా అంత మ్యాండేట్ వచ్చినప్పుడు నాకు ఇంక తిరుగులేదు, మనం ఆల్రెడీ కొల్లగొట్టిన సొమ్ము ఉంది, ఈ 5 ఏళ్లలో కూడా కొల్లగొట్టిన సొమ్ముతో ఏమైనా చేయొచ్చు, ఇప్పుడున్న ధన రాజకీయాలు కాబట్టి ప్రజలందరినీ కూడా డబ్బులో ముంచి తేల్చొచ్చు, మనకి విజయానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ వరకు అసలు ఎప్పుడూ డౌట్ లేదు, అయినా సరే ఈ పథకాలు ఈ డబ్బు ఖర్చు ఈ దౌర్జన్యం ఇవన్నీ డిపార్ట్మెంట్లో మన మనుషులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనకి మనమే మళ్ళీ వస్తామని పూర్తిగా నమ్మాడు ఆయన. అది ఎప్పుడైతే రివర్స్ అయిందో అప్పుడున్న ధీమా ధైర్యం సడలిపోయి ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సంపద అధికారం చేతిలో ఉన్నప్పుడు రెచ్చిపోతారు, తనంతటి వాళ్ళు లేడనుకుంటాడు. ఒకసారి బొమ్మ బొరుసైన తర్వాత ఎక్కడ లేని పిరికితనం, భయం, బెంగ, ఆందోళన అన్నీ వచ్చేస్తాయి ఒకేసారి, ఏకకాలంలో మీదడిపోతాయి అన్నీ. దాంతో దానికి హైడ్రోఫోబియా అంటే ర్యాబిస్ వ్యాధి సోకినప్పుడు హైడ్రోఫోబియా వస్తుంది, అంటే నీళ్ళని చూడగానే అలా వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. హైడ్రోఫోబియా అంటే అది. అలాగే హైడ్రోఫోబియా అంటే నీళ్ళలో చూస్తున్నప్పుడు నీళ్లు ఆకర్షించి నీళ్ళంటే భయం ఉంటా ఉంటుంది, అలాంటి భయానికి లోనైపోతారు. ఇతను కూడా అలాంటి భయం వచ్చింది ఈ అధికార పక్షం అన్నా ప్రజలన్నా నాయకులన్నా. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా అవమానించినప్పుడు ఇతను ఎంజాయ్ చేసాడు, స్వయంగా ఇతను కూడా అవమానించాడు. ఎలా చూడక 2 కళ్ళు చూపించి అక్కడ కూర్చొని అచ్చెన్నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏమో అనేక సభల్లో పిల్లల ముందు చాలా అవమానకరంగా, అసలు ఆ స్థాయి ముఖ్యమంత్రి స్థాయి నోట్లోంచి రాకుండా మాటలు మాట్లాడాడు. లోకేష్ గారిని ఎంత దారుణంగా హ్యూమిలేట్ చేశారో చూసాం. అలాగే ఇతర నాయకుల్ని జైల్లో పెట్టించి స్వయంగా ఎదురుకుండా ఉన్న అయ్యన్ పాత్రుడి గారిని గోడల దూకి అరెస్ట్ చేయించాడు, ఆయన మీద రేప్ కేసు పెట్టించాడు. ఇక రఘురామకృష్ణరాజు గారిని అయితే అత్యంత దారుణం ఒక పార్లమెంట్ సభ్యుడిని ఎత్తుకెళ్ళిపోయి కొట్టి చంపేయడానికి చూశారు. వాళ్ళు ఎదురుకుండా కనపడేటప్పటికి నమనాడులు కుంగిపోతాయండి. ఇది అసలు కారణం. అంచేత దీనికి నమస్కారం పెట్టాలి, చేతులు జోడించి ఎలాగా పెడతాడు. కానీ ఇవన్నీ తట్టుకోలేక దాన్ని తట్టుకునే శక్తి అతని దగ్గర లేదు. అంటే అతను దృఢ చిత్తుడు కాదు, లైన్ హార్ట్ కాదు, అతను పిరికివాడు, అతను బేతావహుడైపోయి ఉన్నాడు. ఈ మొన్న ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అతనికి మైండ్ బ్లాక్ అయిపోయింది, షాక్ తిన్నాడు, జలక్కు, ఇలాంటివన్నీ ఏకకాలంలో జరిగినాయి అతనికి. కాబట్టి దాన్ని వంకెట్టుకోవడానికి ప్రతిపక్ష హోదా, నాకు టైం ఇవ్వండి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అతను, అంతే, అంతకు మించి వేరే ఏం లేదండి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఇతను రాకపోవడం వల్ల ఒక మేలు జరుగుతుంది ప్రజలకి. కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వాళ్ళలో ఈ ప్రభుత్వం మాది, మనం ఏమనకూడదని అనుకోకుండా సమస్యలా ప్రస్తావిస్తున్నారో, సమాధానం రాబట్టుకుంటున్నారో, ఒక్కొక్కసారి ఒకంత అవతల సమాధానం చెప్పే వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు దాన్ని హర్ట్ అవ్వకుండా చాలా సమర్థవంతంగా పరిణితి చెందిన ఎగ్జాంపుల్ బోండమ్మ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా చెప్పారు. అలాగే బోండమ్మ గారు కూడా ట్వీట్ పెట్టి చాలా అద్భుతంగా పరిష్కరించారని చెప్పడం జరిగింది. విష్ణు కుమార్ రాజు గారు కూడా నేరుగా ఆర్థిక మంత్రిని నిలదీశారు. అవును. బుచ్చ చౌదరి గారు డైరెక్ట్ ప్రభుత్వం మొత్తానికి అడిగి అతలు పడచ్చాడు. అవును. ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు, టిట్కోయిల్ గురించి కోన రవికుమార్ గారు, ఎవరు ఆగట్లా. అవును. ఇవాళ వ్యవసాయం మీద జరుగుద్ది చర్చ, ఇవాళ కూడా దాదాపు 10-15 మంది మాట్లాడతారు అవకాశం ఇస్తే. వాళ్ళు ఎవరో కూడా ఈ ప్రభుత్వం మందే కదా అని ఏం ఆగట్లా. ప్రజా సమస్యల పట్ల బాధ్యతగా ఇదే ఆత్మపరిశీలన, ప్రజల్లో ఎన్నుకున్నది ఒక అద్భుతమైన దృశ్యం అండి. అవును.
మీకు ఇప్పటి వరకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంలో ఉన్న సభ్యులే ప్రభుత్వాన్ని మనలో తప్పులు ఉన్నాయని లేవనెత్తి మాట్లాడుతున్నారు చూసారా? తప్పులుంటే లేవనెత్తి మాట్లాడి పరిష్కారాన్ని కృషి చేయటం, ప్రభుత్వం కూడా అంతే సానుకూలంగా స్పందించడం మొట్టమొదటిసారి చూస్తున్నాం మనం. అవును. ఇది చరిత్రలో లిఖించాల్సి ఈ సమావేశాలు ఉమ్, చరిత్రలో నిలబడతాయి. ఉమ్, కాబట్టి వీళ్ళు ఫైనల్గా ఏమనుకుంటారంటే వీళ్ళు ఉమ్, అంటే ఈ సమాధానం చెప్పడానికి ఎవరైనా ఇబ్బంది పడిన వాళ్ళు గట్టా ఉంటారు. డెఫినెట్ గా తప్పులు జరగకుండా ఉండవు కదా ప్రభుత్వం అన్న తర్వాత. కొంచెం ఎరకాటంలో పడతాయి ప్రభుత్వాలు. ఉమ్, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఆడత్తనే బాగుంటారు బాబు, ఉమ్, అందరూ ఆడమే పడతారు, ఇప్పుడు మనమే పడుతున్నారు వీళ్ళు అనుకోవచ్చు కూడా. ఉమ్, అంచేత రేపు మా అతనికి ప్రతిపక్షవాద ఇవ్వకపోతే నీకు బాగానే ఎత్తారా బాబు అంటారేమో కూడా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఉమ్, అతను వస్తే జనం అతను మాట్లాడే అవకతవక మాటల వల్ల అతను చేసిన అరాచకాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు వీళ్ళు. అవునవును. అరాచకాలు గుర్తు చేసినప్పుడు కూటమిలోని సభ్యులు మరి ఎందుకు చర్య తీసుకోలేదు అంటారు. అప్పుడు చర్య తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుద్ది. ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. ఆ రకంగా కూడా ప్రజల మేలు జరుగుద్ది. అర్థమైంది మీకు? రైట్ 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 ఐ గాట్ ఇట్. ఇప్పుడు అతను వచ్చాడు అనుకోండి, అతను ఏదోటి విమర్శిస్తాడు వీళ్ళని. విమర్శించినప్పుడు వాళ్ళు చేసిన కార్యకలాపాలు బయట పెడతారు, అన్నిటిని మీద పడి చెప్తారు. దాని మీద చెప్పిన తర్వాత కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు ఏమంటారంటే మరి వీటి మీద ఎందుకు చర్యలే అంటారు. అది ఆ చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏ కారణం చేతో లేకపోతే సమయం లేక అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వమే నిదానంగా చేద్దాం అనుకుందా, చట్టాన్ని తన పని చేయనిద్దాం అనుకుందా, ఏమన్నా అనుకునేవ్వండి. అతని మీద చర్యలకు కొన్ని విషయాలు స్లోగా ఉన్నాయి. అది అందరూ కూడా చాలా మంది, ఇది ఓపెన్ సీక్రెట్, ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు ఆ విషయంలో. ఒకంత ఆగ్రహంగా కూడా ఉన్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి, మేము మొదట్లో తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా డెఫినెట్గా ఎవరిని విడిచిపెట్టమనేటువంటి మాటే చెప్తా ఉన్నారు. ఓకే. కాబట్టి ఇంకొంచెం తొందరగా జరగాలంటే అతను అసెంబ్లీకి రావాలా. సరే, ఇప్పుడు ఎట్లాగా సందర్భానుసారంగా వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం అడుగుతాను. ప్రస్తుతం సిట్, ఈడీ ముమ్మరంగా చేస్తున్న ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో తాజాగా ఏదైతే ఈడీ చాలా దూకుడుగానే 20 చోట్ల 5 రాష్ట్రాల్లో చేసింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది వాళ్ళకు అనుకూలంగా ఉండేవాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు అనేది ఏంటి అంటే అసలు లిక్కర్ ఇంకేమీ లేదు, మొత్తం క్లోజ్, జరిగేది ఏమీ లేదు, మొత్తం డీల్ సెట్ అయిపోయింది, దీన్ని కదపలేరు, అయిపోయింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో దీని పరిస్థితి ఏమై ఉంటుంది అంటున్నారు? అసలు మామూలుగా ఈడీ కానీ సిట్ కానీ చివరి వరకు ఎవరెవరి వరకు చేరింది అనేది ఖచ్చితంగా మరి దాన్ని అమలు చేస్తారంటారా, లేకపోతే ఇంకేమన్నా డైల్యూట్ అయిపోద్ది అంటారు? అంటే ఒక మీడియాలో ఉన్న వాళ్ళు ఏదో స్టాండ్ తీసుకుంటారు, ఎవరో ఒకరు సపోర్ట్ గానో లేకపోతే ఫేవర్ గాను న్యూట్రల్ గా మాట్లాడేవాడి వాళ్ళు ఉండటానికి అవకాశం లేదండి. న్యూట్రల్ గా ఏమన్నా మాట్లాడితే అప్పభావ నాటకం ఆడుతున్నారంటారు. అంటే కొంతమంది సోలోగా ఇంటర్వ్యూ వీడియోలు చేసి యూట్యూబ్ లో పెడతారు. ఒక 2 ప్రభుత్వాన్ని పొగుడతారు, అబ్బా సూపర్ లోకేష్ గారు అద్భుతం అంటారు. ఇంకోటేమో నాలటం మేలటం కూడా విమర్శిస్తారు. వాళ్ళు దిగజారకూడదు అంతా. అవును. ఒక సాటి వాళ్ళు నా అభిప్రాయం నేను చెప్పాను, మీ అభిప్రాయం మీరు చెప్పారు, దానికి మీరు అనుకున్న అభిప్రాయం సమర్థిస్తా మాట్లాడచ్చు. కానీ అవతల వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడకూడదు. నేను అలా మాట్లాడినాను. ఇప్పుడు నేను డైరెక్టే. ఓకే. అర్థమైంది? ఇప్పుడు సపోజ్ పలానా కూడా తప్పు మాట్లాడంటే డైరెక్ట్ గా ముఖం మీద చెప్తాం. ఇది లేదు వాళ్ళకి. సరే, ఇప్పుడు మీడియా అన్న తర్వాత వాళ్ళకి ఒక ఆదాయం కావాలి, యూట్యూబ్ లో వాటిలో ఆదాయం కావాలి. ఎంటర్టైన్మెంట్కి వచ్చిన ఆదాయం రాజకీయాలకి యూట్యూబ్ లో రాదు, అది వాస్తవం ఏంటండి. కాబట్టి వాళ్ళు ఏదోటి మాట్లాడాలి. అప్పుడు ఏ పార్టీలకి అనుబంధంగా ఏ పార్టీలకి సపోర్ట్గా మాట్లాడుతున్నారో ఆయా పార్టీలు వాళ్ళకి ఆదుకుంటాయి. ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప. తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చిందండి ఎవరి చేత. మీ దూరకితే మీరు మాట్లాడినారు, అది నిజం. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు ఎవరికి డబ్బులు ఎవరు. మీ దూల మీరు మాట్లాడండి. మీ దూరదా ఇది ప్రజల కోసం చేస్తారు. అలాగే మీరు ఇదే పాలసీ నిజం. అది వాళ్ళు డబ్బులు కట్టి చాలా మంది అనుకుంటారు డబ్బులు ఇస్తున్నారేమో అనుకుంటారు. ఎవరండి ఎవరికైనా ఇది నిజం అండి. ఓకే. వాళ్ళు ఏదన్నా ఉంటే కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు ట్వీట్లు పెడితే లోకేష్ గారు సాయం చేయటం అవి అలాంటివి ఉంటాయి తప్ప మీరు మా కోసం మాట్లాడి మీకు నెలకింత ఇస్తారు సపోర్ట్ చేస్తున్నాం అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి గత 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాడో అది ఉండదు. పెయిడ్ రోల్స్ అనేటువంటిది ఉండదు వాళ్ళ దగ్గర. ఇది నిజం. ఓకే. ఎవరైనా సరే ఇది గుర్తుపెట్టి తెలుసుకోవాలి. రైట్. ఎవరన్నా అనుకున్నాగా నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఒకరిని బట్టి ఒకటిగా వాళ్ళు లేకుండా ఎందుకు మాట్లాడతారో ఇలాంటివి అన్నీ అంటారు. వాళ్ళ దూలకి మాట్లాడుతున్నారని నాకు అర్థం చేసుకోండి. వాళ్ళ దురదుండి ప్రజల పట్ల బాధ్యత, నెక్స్ట్ వాళ్ళకున్న అభిప్రాయం, ఆ దురద కూడా దానికి ఒక కారణం అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఈడీలో ఏమవుదంటే అవదంటే అవుతుందంటే అవుద్దండి. జగన్మోహన్ రెడ్డి మీద అతను అలాగంటానికి ధైర్యం కారణం ఏంటంటే
12 ఏళ్ల నుంచి పుష్కరాలు ఇప్పుడు అవును, కరెక్ట్ గా అవును. ఆయన బెయిల్ వచ్చి కేసు పెట్టి ఒక 14 సంవత్సరాలు అవుతుంది. ఆ కేసు ఇప్పటికీ సాల్వ్ అవ్వకుండా 43,000 కోట్లు ఈడీ సీజ్ చేసిన, ఈవెన్ సాక్షి పత్రిక ఆ ఛానల్ని కూడా సీజ్ చేసిన, మానవతా దృష్టితో వాళ్ళు విడిచిపెట్టారు. వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు అని పాపం అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే న్యాయస్థానం వాళ్ళకి వెసులుబాటు ఇచ్చింది. మిగతా అంతా వాళ్ళ ఆస్తులన్నీ అటాచ్మెంట్లో ఉన్నాయి. అది వాళ్ళు అటాచ్ చేసింది 10%. ఇప్పుడున్న వాల్యూతో పోల్చుకుంటే. రైట్. కాబట్టి ఈడీ వచ్చినా కానీ సిబిఐ కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇతను గురుగావంలో వెళ్ళాసిస్తాడో, లేదంటే ₹1,00,00,000 పైన చూడని మొఖాలకి రాజకీయ నాయకులు ఢిల్లీలో ఉన్న వాళ్ళు కొంతమందికి, ఏ పార్టీ అని కదా, అన్ని పార్టీల వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరుంటే వాళ్ళకి 10 కోట్లు ఒకసారి పడతారు వీళ్ళు. అసలు అటు ₹1,00,00,000 చూడడం. అవును. నార్త్ ఏరియాలో కొంతమంది ₹1,00,00,000 చూడటమే గగనం. ఈ మధ్యకాలంలో అంటే తేలికైపోయింది కానీ డబ్బు. ₹1,00,00,000 ఈ 10 ఏళ్లలో చూసుకుంటే ₹1,00,00,000 ఒకేసారి లిక్విడ్ క్యాష్ కనపడితే వాళ్ళు మూర్ఛ వస్తుంది. ఓకే. అలాంటి 10 కోట్లు పడతారు వీళ్ళు. అప్పుడు ఏం చేస్తాడంటే ఎంతో కొంత కనీసం వ్యతిరేకం చేయడు. అలాగే చాలా మందిని వ్యవస్థల్లోనూ, దర్యాప్తు సంస్థల్లోనూ, పొలిటికల్ సర్కిల్స్లోనూ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నారో, ఎవడు మేనేజ్ చేయగలడు, ఎవడు పవర్ బ్రోకర్ ఉన్నాడో, ఎవడు పైరవీకాడు ఉన్నాడో వాళ్ళందరినీ పోషిస్తున్నారు వీళ్ళు. వీళ్ళు బాబు సొమ్ము కాదు కాబట్టి. కొల్ల కొట్టుకొచ్చింది, దొంగిలించింది, దాంట్లోంచి ఆలీబాబా 40 దొంగలు గోల పెడతారు డబ్బు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటూ ఉంటారు. అలాగా ఎవరికి పంపిణీ చేయాలది ఆ మూటలకు పంపేస్తారు. కాబట్టి వాళ్ళకి ఆటలు సాగినాయి. అప్పుడున్న ప్రభుత్వాలు ఇతని మీద కేసులు ఉన్నప్పుడు తెలంగాణలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తర్వాత టీఆర్ఎస్ కేసీఆర్ గారు వచ్చారు. వాళ్ళందరూ ఇతనికి అనుకూలంగా ఉండేవాళ్ళు. 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఇతను కూడా వదిలేసి రాష్ట్రం గురించి చూసుకున్నాడు. ఎందుకంటే చల్లా చెదిరైపోయి పిచ్చి కంప మొక్కలు పెరిగిపోయి శుభ్రం చేసుకుంటాను పడిపోయాడు ఆయన. వెంటనే అధికారం కోల్పోయాడు. మళ్ళీ ఇతను వచ్చాడు, మళ్ళీ విపరీతంగా సంపాదించాడు. ఒక రకంగా ఇంకా పట్టు పెంచుకున్నాడు ఈ వ్యవస్థలన్నిటిలోనూ. కేంద్రంలో అన్ని చోట్ల అతని పక్కన పైన అటుపక్క ఇటుపక్క అందరూ చేర్చుకున్నాడు. విప్లవ భావజాలం ఉండి వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళని కూడా లైన్లో పెట్టించుకున్నాడు. ఏంటండి అటువంటిప్పుడు ఇతని గురించి మాట్లాడకు. ఉదాహరణ ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నాడు. మార్గదర్శి మీద ఒంటికాల మీద వేసిపోడు, ఒక్కడి కంప్లైంట్ ఇవ్వకపోయినా వాళ్ళ మీద పడి ఏడ్చాడు. నిన్న సుబ్రహ్మరెడ్డి గారు లోన్ ఎంత తీసేశారండి వాళ్ళు. దాని గురించి ఒక మాట మాట్లాడా. ఇలా ఉంటాయి వాళ్ళ 2 నాలుకల ధోరణి అంటారు దీన్ని. అవును. అలాంటి వాళ్ళందరినీ జాతక లైన్లో పెట్టుకుంటారు. వాళ్ళకి వీళ్ళ మీద ప్రేమ కానీ, వాళ్ళకి డబ్బులు అందించి కానీ, వాళ్ళ కుమారుల వివాహాలకు వీళ్ళే స్పాన్సర్ చేసి కానీ, రెగ్యులర్గా మోడల్ పంపించడం కానీ, ఓ మాదిరి ఇన్ఫ్లుయెన్సర్ అనుకున్న ఈ యూట్యూబ్లోనూ లేకపోతే అలాగే మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ లెదర్ బ్యాగుల్లో బ్యాగ్ జిప్ ఊడిపోయేంత టైట్ గా డబ్బులు పంపిస్తారు. అది మీకు దృశ్యాలు వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి బయటకు అనేక చోట్ల. వాళ్ళు ఓపెన్ గా వాళ్ళ ముఖం చూస్తేనే ఫేస్ ఇది ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఆ కాటు ముఖంలోనే ఆడేం మాట్లాడుతున్నాడో తెలిసిపోద్ది, ఆడోపన ఉంటాడో తెలిసిపోద్ది. అర్థమైందండి? వాళ్ళే అంటారు అలాగనకపోతే ఎలాగంటారు. ఈడీ వచ్చేద్దే, మోకాలు చెప్పలు తీసేద్దే, పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోతారని మేము అన్నట్టు దమ్ముగా ఎవడాలన్నాడు. ఎందుకంటే మమ్మల్ని ఆవిడ కొండో మమ్మల్ని ఆవిడ కొనుక్కోడు, పైగా మేము అమ్ముడైపోతాం సిద్ధంగా ఉన్నా కానీ కొనుక్కోడు ఎవడన్నా. ఏంటండి అర్థమైందా? మేము ఏమనుకున్నా అది మాట్లాడతాం. వాళ్ళు అలా మాట్లాడలేరు. వాళ్ళకు స్క్రిప్ట్ వస్తుంది, ఆ లైన్ ఇస్తారు, ఆ లైన్ ప్రకారం మాట్లాడాలి. ఆ లైన్ లో ఉన్న వాళ్ళతోటే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. మమ్మల్ని ఏమని చూస్తారే, మా చేత చెప్పించమనండి ఆ మాటలో. ఏంటండి ఇది వాళ్ళ 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 విధానం అలా ఉంటుంది. ఆ డోలు భజంత్రీలు ఆ బ్యాచ్ పోయినా మేజమాని బృందం ఉంటుంది, వాళ్ళతో మాట్లాడించుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇకపోతే సిబిఐ కానీ ఈడీ కానీ ఏదన్నా సరే, ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. సిట్ దర్యాప్తు చాలా వరకు పూర్తి కావచ్చింది. వీళ్ళ దర్యాప్తుల ప్రతి అంశాన్ని వాళ్ళు పరిగణనలో తీసుకున్నారో, వాళ్ళు నోట్ చేసుకున్నారో, దాని ప్రకారం మూకమ్మడి దాడి చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ సిబిఐ ఏం చేద్దంటే, ఒక్క అడుగు దగ్గరికి వెళ్ళి ఆ తలుపు తట్టి వాళ్ళకు నోటీస్ ఇచ్చిన తర్వాత సిట్టు ఈడీ వస్తుంది. ఈడీ వచ్చిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనేటువంటిది ఎవరు ఏమనుకుంటే చెప్తున్నాను. ఇంకోసారి హరిహర బ్రహ్మరుద్రాతలు కూడా ఆపలేరండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు డైరెక్ట్ గా వచ్చేసినా గానీ ఏదో చట్ట ప్రకారం చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ అవకతవకలు, ఈ దుర్మార్గం మానవీయ కోణంలో అనేక వేలాది మంది ప్రాణాలు పోయి, కుటుంబాలు అనాథలు అయిపోయి, ఇవాళకి జీవోత్సవాల్లో బతుకుతున్నారు అనారోగ్యంతో. వాళ్ళందరినీ చూసిన తర్వాత
ఈ చాలా పాపం చేసేటతనని ఇలాగనే వెళ్ళిపోతారు, ఇక గట్టిగా వేసేయమని దేవుళ్ళు అందరూ అర్థమైందండి. కాబట్టి వాళ్ళు అలా చెప్తారు, కాసేపు ఉపశమనం ఊరట. ఓకే. వాళ్ళ శ్రేణులకి గుండెలు దడదలాడిపోయి గుండె జారి గల్లంత అయిపోయింది అంటారు, అలాగే అయిపోయి ఉన్నారు వాళ్ళు. చాలా మంది నాయకులు అయితే కొంచెం బుర్ర బుద్ధి వివేకము విజ్ఞానం ఉన్న వాళ్ళందరూ దారి చూసుకుంటున్నారు. ఇంకా మూర్ఖంగా ఉండి కళ్ళు మూసుకుని మా వాడిని ఎవడు అరెస్ట్ చేయలేడు, మా వాడు తురుము అనుకుంటారు. అది కాగితం పూలైనా సరే ఏంటండి, వాళ్ళకి ఉపశమనం కోసం మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళకి ఈ రకమైన పైశాచిక మనస్తత్వం ఉండి టీడీపీ సోషల్ మీడియా స్వచ్ఛందం, వాళ్ళకి అరాచక వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా మాట్లాడతారు. ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా మాట్లాడలేదే, ఎందుకంటే టీడీపీ సోషల్ మీడియా 2/3 సైలెంట్గా ఉంది ఇప్పుడు. కారణం ఏంటి తెలుసా అండి, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ గ్యాంగ్ కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అరాచకాల మీద ఈ మాట్లాడుతున్న ఒక అరాచకాలన్నీ చేసి దుర్మార్గం చేసి దైవద్రోహం చేసి మాట్లాడుతున్న కరుణాకర్ రెడ్డిని కానీ, ఇప్పుడు అక్కడ జరిగిన దుర్మార్గ అవినీతి పనుల మీద కానీ, రాష్ట్రంలో అప్పుడు చేసిన అరాచకాలు చేసిన అధికారులు కానీ, వాళ్ళ బూట్లు లాగిన బ్యాచ్ని కానీ వీళ్ళు ఇంకా ఏమి సరైన చర్యలు తీసుకోలేదు, ఆ మనుషులు ఇంకా ఇక్కడ పెత్తనం చేస్తున్నారు అనేటువంటి బాధ, ఒక రకంగా అసంతృప్తి ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళు డబ్బులు ఇస్తే చేసి వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఇప్పుడు ఒకలా పని చేస్తారు. ఈ డబ్బులు ఇచ్చి బ్యాచ్ కాబట్టి ఎప్పుడు ఒకలాగా పని చేస్తారు. అది ఇస్తామని మనం చూద్దాం. తప్పక వాళ్ళు అసలు టుబాకి తప్ప కనపడరు. అయితే ఇప్పుడు తాజాగా ఈ టీటీడీకి సంబంధించిన వ్యవహారంలో పరకామణికి సంబంధించింది తాజాగా బయటకు వచ్చిన అంశం. పక్కన చూస్తే లడ్డూకు సంబంధించిన వ్యవహారం అది ఒక సెన్సేషన్ అయిపోయింది. తీరా కట్ చేస్తే ఇక్కడ స్వామివారికి సంబంధించిన ఏ కానుకలు వచ్చినాయి ఆ కానుకలను కూడా ఆ రకంగా దోచేటువంటి విజువల్స్తో సహా దొరికిపోయినాయి కదండి. మరి వాళ్ళపైన ఎందుకని చర్యలు తీసుకోలేదు కదా ప్రభుత్వం అసలు కనీసం? మరి దీనిపైన ఏమనుకోవాలి? అప్పుడు మరి టీటీడీ చైర్మన్గా చేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు, దాని తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళందరూ చేశారు. మరి ఎక్కడా కూడా ఇంత చర్య లేదు, దానిపైన ఏం చేసామనేది అసలు దాని గురించే లేదు అసలు. మీకు స్వామివారి పరకామణి అంటే స్వామివారికి వచ్చిన కానుకలు లెక్కిస్తారండి. అవును, అంటే రకరకాల కానుకలు సమర్పిస్తారు, రకరకాల రూపంలో వస్తా భక్తులు. బంగారం, వెండి, వస్తు రూపంలోను, ధన రూపంలోను వస్తారు, అన్ని రకాలుగా అన్నిటిని వీటికై కేటాయించి దాన్ని భద్రపరిచి లెక్కించి భద్రపరుస్తారు. ఆ క్రమంలో టీటీడీ ఉద్యోగులు ఉంటారు, పరకామణి ఉద్యోగులు రెగ్యులర్గా లెక్కించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాకుండా వాళ్ళ మీద సూపర్వైజర్లు అలా ఒకళ్ళ మీద అంచెలంచెలుగా ఉంటారు. వీళ్ళు కాకుండా భక్తులు కూడా కొంతమందిని పెడతారు. ఇప్పుడు మీరు దర్శనం చేసుకుని వెళ్తున్న వాళ్ళని కొంతమంది మేము పరకామణిలో స్వామివారి పరకామణిలో లెక్కింపు దగ్గర ఉంటాం, పర్యవేక్షణ చేస్తాం, మేము కూడా పాల్గొంటాం అంటే వాళ్ళకి అవకాశం ఇస్తారు. వాళ్ళకి బయటకు వెళ్ళడం కూడా మీరు ఒకసారి వెళ్ళారంటే అది ముగిసే వరకు మేము బయటకు పంపించరు. ఒక సమయం, నిర్దేశిత సమయం ఉంటుంది, ఆ సమయం వరకు మీరు ఉండాలి. అలాగే ఇష్టపడిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటారన్నమాట. అంచేత అంత పారదర్శకంగా జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా సరే పాపభీతి ఉంటుంది. స్వామివారు భక్తులు సమర్పించిన కానుకలు స్వామివారికి చెందుతాయి, స్వామివారి సొమ్మును మనం ముట్టుకోకూడదనేటువంటి భయము, భక్తి ఇవన్నీ ఉంటాయి. భగవంతుడి పట్ల విశ్వాసంతో ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ తాలూకు స్వార్థము, దొంగతనం చేయాలనే అభిలాష, ఇన్స్టింక్ట్, అది వాళ్ళకి బుద్ధి అలాంటిది అన్నమాట. ఈ భయము భక్తిని దాటి ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు చూస్తూ ఉంటారు. ఈ కరుణాకర్ రెడ్లు, సుబ్బారెడ్లు, లేకపోతే టి సుబ్రహ్మణ్యుడు, ఇలాంటి వాళ్ళు అందరూ ఈ దేవస్థానాన్ని ఇష్టమైన వాడుకుంటున్నారు, వాళ్ళకి ఏం జరగలేదు కదా, ఇలా కూడా ఆలోచిస్తారు కొంతమంది. ఈ ఆలోచించి వీడు కూడా మొదలు పెడతాడు. మొదలుపెట్టి మీకు నిన్న మొన్న విజువల్స్ వచ్చినాయి, అది ఒక్కరోజు విజువల్స్ అయ్యి. అవును, ఇలా ఛానల్ చేశారు, చాలా సార్లు చేశారు చాలా మంది. అయితే అప్పుడు ఎప్పటికప్పుడు ఎవడు చేసినా దొరికేస్తాడు. ఇప్పటివరకు ఎవడు తప్పించుకోలేదండి. అవును, పాలక వర్గం గట్టిగా ఉండి అధికార యంత్రాంగం గట్టిగా ఉంటే వాళ్ళు తప్పించుకోలేరు. వీళ్ళ హయాంలోనే ఎవడో దొరకలేదు ఇప్పుడు వరకు. ఇతను దొరికినా యాక్షన్ ఎవరో ఒక అధికారి దేవుడి పట్ల భక్తిభావం ఉన్నవాడు ఎవరో పట్టుకున్నాడు. అవును, లేదంటే అది బయటికి రాదండి. అవును, పట్టుకున్న తర్వాత దీన్ని ఆటోమేటిక్గా నిలదీశారు. రవికుమార్ అన్నవాడిని వాడు మొత్తం ఒప్పుకున్నాడు. దాదాపు వాడు కొల్లగొట్టేసింది 100 కోట్లు. ఎక్కడెక్కడ భూముల రూపంలోనూ, బంగారం రూపంలో, రకరకాల రూపాల్లో దాన్ని పెట్టాడు. వాళ్ళు నిలదీసి ఎటురా అబ్బాయి అని అడిగితే
నేను దేవుడికి ఇచ్చేస్తాను బాబా అన్నాడు. అవును. ఉండిలో వేసేస్తాను అన్నాడు. ఉండిలో వేసేస్తానంటే అలా కాదని చెప్పేసి దేవుడికి కొంత కానుకలు సమర్పించేసి అందులో వాల్యూ లేని ఏమైనా ఉంటే మిగతా అంతా కూడా అక్కడ చైర్మన్ అంటే కరుణాకర్ రెడ్డి లేదా సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఈఓ, అవును, అలాగే అక్కడ పోలీస్ ఆఫీసర్లు కొంతమంది సెటిల్మెంట్ చేసినాడు. అలాగే లోక్ అదాలత్లో దాని పరిష్కారం ఎలా చేస్తాడు లోక్ అదాలత్లో ఇది ఏదైనా ఫ్యామిలీ పంచాయతీ అదే కదా, అన్నదమ్ముల ఆస్తి పంపకం అనేది ఇది దీని పంచాయతీ చేసాడు. వీళ్ళందరూ దోషులే, వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాలి, వీళ్ళందరికీ నోటీసులు పంపించి అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి దీని నిజాన్ని నిగ్గుదేల్చి వీళ్ళు కఠినంగా శిక్షించి వాళ్ళ ఆస్తులన్నీ సీజ్ చేసి భూమన్ కరుణాకర్ రెడ్డి లాంటి వాడిని తిరుమల తిరుపతి మొత్తం ఆ ప్రాంతాన్ని నుంచి బహిష్కరించాలి. ఓకే, అసలు సౌత్ ఇండియాలోనే ఉండడానికి వీలేదు. అతను దక్షిణ భారతదేశం నుంచి అతను బహిష్కరణ విధించాలి. ఎందుకంటే గతంలో దైవదోషం చేశాడు, ఇప్పుడు దైవ ద్రోహం చేస్తున్నాడు. అంతేకాకుండా దొంగతనాలు కూడా చేశాడు, స్వామివారి ఆస్తులు కైంకర్యం చేశాడు, స్వామివారి నిధులు దుర్వినియోగం చేశాడు, స్వామివారి లడ్డూ ప్రాశస్త్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేశాడు, స్వామివారి ప్రతిష్టకి భంగం కలిగించాడు, అపచారం చేశాడు. ఇన్ని అవలక్షణాలు, ఇన్ని తప్పులు, ఇన్ని పాపాలు చేసిన తర్వాత అతన్ని అసలు మన దక్షిణ భారతంలోనే ఉండొచ్చకూడదు. మరి ఉత్తర భారతంలో ఉండొచ్చా అంటే ఉత్తర భారతంలో కూడా జైల్లో ఉండాలి. అంటే నేను ఏమంటానంటే దక్షిణ భారతంలో కూడా జైల్లో కూడా ఉండడానికి అర్హుడు లేదు, అర్హుడు కాదు అతను. ఆ జైల్లో పెట్టినా ఉత్తర భారతంలో పెట్టాలి, ఉత్తర భారతదేశంలో ఎక్కడో చోట. ఇది కఠినమైన ఈ నిర్ణయాన్ని సత్వరం తీసుకోవాలి. కారణం ఏంటంటే ఇతను ఎప్పుడు కూడా అన్రెస్ట్, అక్కడ అశాంతి, భక్తుల మనోభావాలు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నాడు. గతంలో కూడా రైలు వాలెట్టేసాడు ఇతను, ఆ కేసులన్నీ కొట్టిపాడేశారు అతను గవర్నమెంట్లో రాగానే, జగన్మోహన్ రెడ్డి రాగానే. అంతకుముందు పింక్ డైమండ్ ప్లాను, గుప్త నిధుల తవ్వకాలు, ఒక నాయకుడి మీద పరమ భక్తుడైన వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడిని చంద్రబాబు గారి మీద చాలా దారుణంగా అభాండాలు వేశారు వీళ్ళు. దాన్ని ఒకటి నిగ్గుతేల్చాలి. ఇప్పుడు అప్పుడున్న ఈవోయే ఇప్పుడు కూడా ఉన్నాడు సింగాల్. కాబట్టి ఏమైనా మీరు ఉన్నప్పుడు వచ్చింది కదా, అప్పుడు ఏం జరిగింది ఏంటి, ఇప్పుడు దీని మీద విచారణ చేసి వాళ్ళ మీద కేసు కట్టించాలా, వాళ్ళు ఉపశమనం చేసుకున్నారు. అప్పుడు ఇలాంటివన్నీ తవ్వి ఇతను తొక్కిసలాట మీద మాట్లాడాడు, అవును, గోవుల చనిపోవడం మీద మాట్లాడాడు, అసత్య ప్రచారాలు చేశాడు. తర్వాత ముంతాజ్ హోటల్కి ఆ స్థలం మీద వాళ్లే కేటాయించిన తర్వాత వీళ్ళు దాన్ని పద్ధతిగా ఇది ప్రభుత్వం తీసుకుని ప్రభుత్వ స్థలం తాలూకు టూరిజం స్థలం వాళ్ళకి ఇచ్చినందుకు అది చాలా సక్రమంగా చేశారు. అది వాళ్ళే ఇచ్చారు, కేటాయించారు. రాష్ట్రంలోకి వచ్చిన పరిశ్రమలు తెరవేయకూడదు, పెట్టుబడులు తెరవేయకూడదని ఉద్దేశంతో స్వామివారికి ప్రతిష్టకి భంగం కలగకుండా స్థలం కేటాయించారు. దాన్ని కూడా వివాదం చేశాడు, దాన్ని డైరెక్ట్గా ఆరోపణ చేసి డబ్బులు తెప్పించారండి. అంతేకాకుండా ఆ విగ్రహం మీద, శనీశ్వరుడు విగ్రహం మీద అతను 22 ఏళ్ల క్రితం నుంచి అక్కడ పడి ఉంది ఆ విగ్రహం. ఇతను 2 సార్లు చైర్మన్ అయ్యాడు. ఆ విషయం అప్పుడు జోడు విడిచేది వచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని అతని హావభావాలు, అతని వికృత చేష్టలో ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. అతను మోస్ట్ కన్నింగ్ ఫెలో. అతని ముఖమే కనపడకూడదు ఇక్కడ రాజకీయాల్లో ఎవరికి కూడా ప్రజలకు. ఎందుకంటే విశ్వవాయువులు అటు భోపాల్లో విశ్వవాయువు ఎలాగైతే బయటకు వచ్చిందో చాలా మంది మరణించారు, అస్వస్థతకు గురయ్యారు. ఇతని వల్ల కూడా మానసిక అస్వస్థత వస్తుంది, అందరికీ మనోభావాలు గాయపడతాయి. కాబట్టి ప్రభుత్వం ఇతనిలాగా వ్యవహరించే వాళ్ళందరి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇతను ప్రతిరోజు ఆ చైర్మన్ నాయుడు గారి మీద పడి ఎడుతున్నాడు, ఆ ఈర్ష అసూయతోటి దహించిపోతా ఉన్నాడు. 2000 మంది నా మనుషులు ఉన్నారన్నాడు. ఇతన్ని కస్టడీలో తీసుకుని విచారణ చేసి అవసరమైతే మోకాలు చెప్పులు బేరింగ్లు తీసి పక్కన పెట్టి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చెప్పించాలి, అతని చేత చెప్పించాలి. వాళ్ళందరినీ పురుగులు ఏరినట్టు ఏరేయాలి. రైట్, ధన్యవాదాలండి.